అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీబీఎస్ న్యూమరాలజిస్ట్ని. సో 2-8 కాంబినేషన్ ఒకటంటే సూర్యభగవానుడు, ఒకటంటే నిజాయితీ, ఒకటంటే పట్టుదల, ఒకటంటే డామినేటింగ్, ఒకటంటే క్రియేటివ్ మైండ్, ఒకటంటే భయం అనేది బ్లడ్లో లేదు, సాహసమే ఊపిరి. 1వ నంబర్ కుర్రోడు ఎప్పుడు టాప్లో ఉండాలి, నంబర్ 1గా ఉండాలి. అందుకే 28లో పుట్టిన అన్న నందమూరి తారక రామారావు ఒక యుగ పురుషుడు. 28లో పుట్టిన బహుబాల ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ఒక చరిత్ర. ఎలాన్ మస్క్ 28. సో గొప్ప మనసున్న బిజినెస్ మ్యాన్ రతన్ టాటా 28 డిసెంబరే ధీరుభాయ్ అంబానీ. సో ధీరుభాయ్ అంబానీ 1932, రతన్ టాటా 1937. ఎలాన్ మస్క్ 28, బిల్ గేట్స్ 28, సమంత 28, శృతి హాసన్ 28, ధనుష్ 28. సో 28లో పుట్టిన వాళ్ళు వాళ్ళ రేంజ్లో ఎదుగుతారు, క్రియేటివ్గా ఎదుగుతారు. సినిమా ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, వ్యాపార రంగం, వీళ్ళకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు, భార్యకి కావాల్సిన టైం ఇస్తారు. సో ఈ 28లో పుట్టిన వాళ్ళు ఓవర్ వర్క్ వల్ల స్ట్రెస్కి లోనవుతారు. మైల్డ్ మైగ్రేన్, ఇండైజెషన్ ప్రాబ్లం, హైడ్రేషన్ ప్రాబ్లం, కొంతమందికి ఈవెన్ స్కిన్ డిసీజ్ కూడా వస్తాయి. కొంతమందికి అర్లీ డయాబెటీస్, కొంతమందికి అర్లీ హైపర్ టెన్షన్. ఇవి నెగిటివ్స్. పాజిటివ్స్ ఏమంటే సూర్యభగవాన్ దీవెనల వల్ల వీళ్ళకి అర్లీగా లేస్తారు, సూర్యుడి కన్నా ముందు లేస్తారు. ఎన్టీ రామారావు అయితే 3కి 4కి లేచేవారని విన్నా నేను. సో దే గెటప్ వెరీ అర్లీ. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి వచ్చినవన్నీ కంట్రోల్లో ఉంటాయి, జబ్బులు కంట్రోల్లో ఉంటాయి. భార్యకి పిల్లలకి కూడా సమానం టైం ఇస్తారు. సో ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఫ్యామిలీ ఉమెన్. సో